రోజు రోజు ఈ రీల్స్ పిచ్చి ముదిరి పాకానికి వచ్చి పానాలు తీస్తున్నది. రీల్స్ మాయల వడ్డోళ్ళు ఎర్రి పప్పలా కొండరి పప్పలా ఏమర్థమైతలేదు. అరే ఒక్కసారి చెప్తే అర్థం కాకుంటే ఎట్లా? ఆ రీళ్ళు పాడైపోను పానాల మీదకి తెచ్చుకున్నట్టు వీడియోలు రికార్డ్ చేసి తప్ప మంది చూడరట. అందుకే పానాల మీదకి తెచ్చుకొని రీల్స్ చేస్తున్నారు. ఇయో గిడ చూడు రేతఘోరం జరిగిందో. ఏతులకు పోతే గోతిల పడ్డాడట వెనకటేవాడు. ఆగు దానికి కరెక్ట్ సరిపోయే ముచ్చట్నే ఇది. కారు నడిపి వీడియో తీసి అందరితోని ఖతర్నాక్ అనిపించుకునే తట్టు కట్టలు పడ్డాడట పోరడు. మహారాష్ట్ర రాష్ట్రం సతారా జిల్లా సదావాఘాపూర్ అనే పర్యాటక ఏరియాలో సాహిల్ జాదవ్ అనే 20 ఏళ్ళ పోరడు కారుతోని కథలు పడ్డాడట. నన్ను చూడుండ్రి నా సాహసం చూడుండ్రి అన్నట్టు కారు ఎక్కి గిర్ర గిర్ర తిప్పిండట. ఇంకేంది అది అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడ్డదట. కళ్ళు మూసి తెరిచే లోపే 300 మీటర్ల లోతుల పడ్డదట. సినిమాలో చూపించినట్టు కారు బండల మీద పడి ఎగిరినట్టు చెట్లకు దాకి షెండు తిరిగి ఎగిరినట్టు పాల్తీలు కొట్టిందట. ఆగో ఆఖరికి గిట్లయిండు సాహిల్ జాదవ్ పోరడు. కార్ల నుంచి బయట పడ్డాడంటే ఎన్ని దెబ్బలు తాకినాయో ఏమో. ఎంబటే అక్కడ ఉన్నోళ్ళు దావఖానకు తీసుకొని పోయిందట. ఇప్పుడు ఎట్లున్నది జాదవ్ పోరని పరిస్థితి ఏమో కానీ రీల్స్ పిచ్చి మాత్రం రోజు రోజుకు ముదిరిపోతున్నది. ఈ ముచ్చట ఇట్లుంటే కర్ణాటక తెలంగాణ బార్డర్ ఏరియాలున్న రాయచూర్ జిల్లాల ఓ భార్య భర్తను సెల్ఫీ దిగుదామని నది పక్కకు నిలబడమన్నదట. ఆ సెల్ఫీ కోసం నవ్వుకుంటే భార్య పక్కకు నిలబడితే నమ్మిచ్చి నదిలో నెట్టేసిందట. ఎంత ఘోరమో చూడుండ్రి. భర్త కొంత దూరం పోయినాక బండరాళ్ళ పట్టుకొని బతికిందట. అక్కడ ఉన్నోళ్ళు సాయం చేస్తే బయటికి వచ్చిందట. ఎందుకు అట్లా చేసినామంటే తన భర్తే కాల్జారి దాంట్లో పడ్డాడని వగల మాటలు చెప్పిందట. చూడుండ్రి ఎట్లా తయారైనరో జనాలు. అంత సెల్ ఫోన్ మాయ ఏం చేస్తాం ఇక.